హలో డియర్ ఫ్రెండ్స్. మీరు రోజు కష్టపడి పనిచేస్తారు, కానీ డబ్బు మాత్రం అదే స్థాయిలో మీకు వస్తుందా? ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక గురువు రాబర్ట్ కియోసకి ఒక గొప్ప మాట చెప్పారు. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీకు డబ్బు వచ్చే మార్గం లేకపోతే మీరు చనిపోయే వరకు పని చేస్తూనే ఉండాలి అని. ఈ మాట 2026 ఈ డిజిటల్ యుగంలో ఇంకా నిజం అనిపిస్తుంది. ఈ వీడియోలో ధనవంతులు పాటించే ఒక 5 ఫైనాన్షియల్ సూత్రాలు మనం తెలుసుకుందాం. అందులో మొదటిది ఇన్ఫ్లేషన్ నుండి డబ్బును కాపాడుకోవడం. ప్రపంచంలో యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు వస్తే ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అప్పుడు కరెన్సీ విలువ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కాబట్టి కియోసాకి ఏమంటారంటే, కేవలం బ్యాంకులలో డబ్బు ఉంచకండి, విలువ పెరిగే ఆస్తులు కొనండి అంటాడు. ఉదాహరణకి బంగారం, వెండి, చమురు వంటి కమోడిటీస్, భూమి, ఇవి దీర్ఘకాలంలో మీకు సంపదను రక్షిస్తాయి, మీ వాల్యూను పెంచుతాయి. రెండవది స్థిరాస్తి ద్వారా స్థిరమైన ఆదాయం. ధనవంతుల దగ్గర సాధారణంగా రియల్ ఎస్టేట్ ఉంటుంది. ఎందుకంటే అద్దె ఆదాయాన్ని ఇస్తుంది, ఆస్తి విలువ కాలక్రమంలో పెరుగుతుంది. అదేవిధంగా యువత ఈ పెట్టుబడులు కూడా చేయొచ్చు అంటారు. ఏంటి? స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, ఇవి ప్యాసివ్ ఇన్కమ్ను అందిస్తాయి. అదేవిధంగా మూడవది ఆర్థిక విద్య. ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్. స్కూల్, కాలేజీలో మనకు డబ్బు ఎలా సంపాదించాలి అనేది నేర్పించరు. కానీ ధనవంతులు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుంటారు. అదే అసెట్ వర్సెస్ లయబిలిటీస్. అసెట్ మీ జేబులోకి డబ్బు తెస్తుంది, లయబిలిటీస్ మీ జేబులో నుండి డబ్బు తీసేస్తుంది. ఈ తేడా తెలిసినప్పుడు మాత్రమే నిజమైన సంపద పెరుగుతుంది. నాలుగోది ఆరోగ్యం అండ్ నెట్వర్క్. డబ్బు ఎంత సాధించినా ఆరోగ్యం లేకపోతే అది ఉపయోగం లేదు. అందుకే ఒక గొప్ప మాట ఉంది, హెల్త్ ఈజ్ వెల్త్. మరొకటి చెప్పాలంటే యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్ వర్త్. మీ పరిచయాలు, మీ స్నేహితులు, మీ బిజినెస్ కనెక్షన్స్ మీ జీవితాన్ని చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్లగలవు. ఐదవది పని చేయకుండా డబ్బు వచ్చే ఒక సిస్టమ్ని క్రియేట్ చేయడం. సాధారణ ఉద్యోగులు సమయాన్ని అమ్మి జీతం సంపాదిస్తారు. కానీ వ్యాపారులు ఏం చేస్తారు? ఒక సిస్టమ్ నిర్మిస్తారు. ఆ సిస్టమ్ వాళ్ళు పని చేయకుండా డబ్బును తీసుకొస్తుంది. ఈ డిజిటల్ కాలంలో అలాంటి వ్యవస్థలు యూట్యూబ్, ఆన్లైన్ కోర్సెస్, ఈ కామర్స్, డిజిటల్ ప్రొడక్ట్స్, ఇవి మీకు 24 గంటలు పనిచేసే ఆదాయ వనరులు అవుతాయి. అందుకనే గుర్తుంచుకోండి, డబ్బు కోసం మీరు పని చేయకండి, డబ్బు మీకోసం పనిచేసేలా చేయండి. రాబర్ట్ కియోసాకి చెప్పిన ఈ 5 సూత్రాలు కనుక పాటిస్తే మీరు కూడా ఆర్థిక స్వేచ్ఛ వైపు ప్రయాణం ప్రారంభించవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక మరియు ఫైనాన్షియల్ లిటరసీ నాలెడ్జ్ కోసం అరుణ్ గీక్స్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.